నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి భూభారత్ కేసులో 15 మంది అరెస్ట్, పరారీలో మరో 9 మంది నిందితులు. జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలన మోసాలు, రూపాయలు 3.90 కోట్ల సర్కారు ఆదాయం దారి మళ్లింపు, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి. వరంగల్ పోలీస్ కమిషనర్ సుప్రీత్ సింగ్ వెల్లడి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటువంటి చిల్లరగాళ్ళు ఎంతోమంది తయారవుతున్నారు. ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే షార్ట్ కట్ల పైసలు సంపాదించాలి, షార్ట్ కట్ల డెవలప్ కావాలి, షార్ట్ కట్ల నేను ఏందో నిరూపించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కడు ఏ కోణంలో చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా, అంతకుముందు ఎట్లుంటుందంటే కష్టపడాలి, మన కష్టపడ్డ పైసలు మనకు మిగులుతాయి, మనకు ఏదైనా పని చేసుకోవడానికి అవుతుంది, ఉట్టికి వచ్చినట్టయితే ఉట్టిగానే వెళ్ళిపోతాయని చెప్పేసి పెద్ద మనుషులు నమ్ముతా ఉన్నారు వెనకటి జమానాల. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఎట్లయిపోయిందంటే నాకు షార్ట్ కట్లో పైసలు రావాలి, నేను షార్ట్ కట్లో డెవలప్ కావాలి, నేను ఏందో చూపించుకోవాలి, ఇదే మైండ్ సెట్ తోటి ఉంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంతైతే పరిమిత టైం లిమిట్ అనేది ఎంతైతే వచ్చిందో ప్రతిదీ ఇప్పుడు సపోజ్ వాట్సాప్ స్టేటస్ కూడా ఒక 30 సెకండ్లు, ఆ 30 సెకండ్ల వాట్సాప్ స్టేటస్ను కూడా కరెక్ట్ చూడలేకపోతారు జనాలు. ఇట్లా చూసి ఇట్లా దొబ్బేస్తారు. అంటే అంత షార్ట్ టైంకి వచ్చేసారు జనాలు కూడా. అట్లనే మైండ్ సెట్ కూడా ఏమైపోయిందంటే ఈ షార్ట్ టైంలోనే పైసలు సంపాదించాలి, ఎక్కువ కష్టపడడం, ఎక్కువ రోజులు లాంగ్ గ్యాప్ తీసుకోవడం, ఇదంతా మన వల్ల కాదు అనే స్థాయికి ఎదిగిపోయారు జనాలు. దానిలోనే ఇట్లాంటి అనర్థాలు అన్నీ జరుగుతున్నాయి. అందులోనే ఇది ఒకటి, ఇది చూడండి. ఇగో భూభారత్ కేసులో 15 మంది అరెస్ట్ అంట, పరారీలో మరో 9 మంది నిందితులు. ఇంచుమించు గవర్నమెంట్ సొమ్మును 3.90 కోట్లు అంటే 3,90,00,000 రూపాయలు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టారు. అదొక మొబైల్ అప్లికేషన్ తోటి. చూడండి ఎట్లన్నాయో. భూభారత్ కేసులో 15 మంది అరెస్ట్. అది ఎక్కడ చూడండి, వరంగల్ క్రైమ్. ధరణి భూభారతి పోర్టల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ చలానాల సొమ్ములను కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ధరణి వల్లనే ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ధరణి వల్ల మోసాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఖజానా గండి పడుతున్నది. కాబట్టి ధరణి కరెక్ట్ కాదు, భూభారత్ కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భూభారత్ తీసుకొచ్చారు. ఎందుకంటే ధరణి ఉండడం వల్ల ఇగో రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు, రైతులకు అనేక మంది పట్టాలు పేర్ల మీద పడ్డాయి, అదంతా సరి చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇది ధరణి కరెక్ట్ కాదు, భూభారత్ అయితే కరెక్ట్, ఈ భూభారతి ఫైల్ నేను కరెక్ట్గా తీసుకొస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతి అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. మరి భూభారత్ వచ్చినాక కూడా ఇట్లాంటి అనర్థాలు, ఇట్లాంటి అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? పోనీ ఒక ప్రజలకు జరుగుతుందంటేనన్నా ఒక పట్టాన పక్కన పెట్టి సరే ఎవరి సమస్యను వారు పరిష్కరించుకుంటారు అనుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వానికే గండి కొడుతున్నారు కదా. ఈ భూభారతి ఫైల్ వల్ల, ఈ భూభారత్ అప్లికేషన్ వల్ల ప్రభుత్వ ఖజానాకి గండి కడుతున్నది. మరి ఇప్పుడు ఏ అప్లికేషన్ కరెక్ట్ ఉంది? మరి ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ఇట్లాంటి మోసాలు జరగాలి. వాస్తవానికి ఏం పడ్డది, ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద పడడం, ఇట్లాంటి రకరకాల సమస్యలు ఎదురైనాయి. దానివల్ల నిజంగానే సమస్య ఎదురైంది ఒక రకంగా రైతులకు, పేద ప్రజలకు దానివల్ల అన్యాయం జరిగింది. మరి మీరు తెచ్చినటువంటి భూభారత్ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతున్నది? రైతుల సమస్యలు 7 ఆన్నే ఉన్నాయి. అంటే ఏంది, అక్కడ ధరణి వచ్చినా ఇక్కడ భూభారత్ వచ్చినా రైతుల సమస్యలు మాత్రం 7 ఆన్నే ఉంటాయి. ఎవ్వడు రైతులను పట్టుకుని నాదులు లేడు, రైతుల కోసం పోరాడే ప్రభుత్వాలు లేవు, ఇది క్లియర్. కానీ మరి మీరు తెచ్చిన ఈ భూభారత్ అప్లికేషన్ ఏమి పెట్టింది? ఇప్పుడు ప్రభుత్వ ఖజానానే 3.90 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిరు. ఇది ఎవరు చేసిన అన్యాయం? ఇది ఎవరు చేయించిన అన్యాయం? ఈ లొసుగులను ఎట్లా తెలుస్తున్నాయి ప్రజలకు కూడా, మోసం చేసేవానికి కూడా ఈ లొసుగులు ఎట్లా తెలుస్తున్నాయి? ఒక ప్రభుత్వ అప్లికేషను, ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సైటు, ఆ సైట్లో అన్యాయం ఎట్లా జరుగుతున్నది? ఒకవేళ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? 3,90,00,000 రూపాయలు అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఏ రకంగా ఏ రీతిలో వాళ్ళు మోసం చేశారు అనేది. అది ఎవరికి మోసం చేశారు? పేద ప్రజలకు చేసిరా? ప్రభుత్వంకే కదా చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయింది? మరి ఇప్పుడు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడం కాదు, అరెస్ట్ చేయడము తప్పు చేసినకి శిక్ష పడ్డది, అది ఒక పక్కన పెట్టవచ్చు. కానీ దీన్ని ఎట్లా కడతారు? మరి దీన్ని ఎట్లా ముందుకు పోతారు దాని మీద? మళ్ళా ఈరోజు ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టిన వాళ్ళంటే రేపు పొద్దుగా పేద ప్రజల భూములు ఏం కావాలి? తెలియకుండా చెప్పబెట్టకుండా భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? దాన్ని ఎవరు చూపిస్తారు? దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఒకసారి, ప్రజలు కూడా దీనిపైన ఆలోచన చేయాలి ఒకసారి.
చూడండి, ఆసరాగా చేసుకొని సొమ్మును కాజేసిన కేసులో 15 మంది అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేయగా 9 మందిని పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపి ఈ వివరాలను వెల్లడించారు. మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు ముఠాగా ఏర్పడి మొబైల్ అప్లికేషన్ వినియోగించి ప్రభుత్వ ఆదాయానికి రూపాయలు 3.90 కోట్ల గండి కొట్టినట్లు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 7న జనగామ పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్, ఫోర్జరీ, సైబర్ క్రైమ్, క్రిమినల్తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సిబి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లాకు చెందిన పసునూరి బసవరాజు, జల్లా పాండు, మహేశ్వర్, గణేష్ అనే 3 వ్యక్తులు మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తూ భూభారతి వెబ్సైట్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్లాట్లు బుక్ చేసేవారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన రుసుమును ఆన్లైన్లో చెల్లించి పద్ధతిలో దరఖాస్తుల నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించే క్రమంలో మోసాలకు పాల్పడేవారు. పెద్ద మొత్తంలో దరఖాస్తులు స్వీకరించేందుకు ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించిన జనగామకు చెందిన గాజులపాటి శ్రీనాథ్, వెనగంతుల వెంకటేష్, కొడుతూరి శ్రావణ్, కొడకండ్లకు చెందిన కొలిపాక సతీష్, నర్మేటకు చెందిన తాడూరి రంజిత్, యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన దుంపల కిషన్ రెడ్డి, తుర్కపల్లి చెందిన దశరథ్ మేఘావత్, యాదగిరిగుట్టకు చెందిన నారా భానుప్రసాద్, కోపగాని శ్రీనాథ్, మహబూబ్నగర్ జిల్లా అమనగల్కు చెందిన కమల్ల శివకుమార్, ఒగ్గు కరుణాకర్, ఆలేటి నాగరాజు ముఠాగా ఏర్పడి వారి ద్వారా దరఖాస్తులు తెప్పించుకునేవారు. మధ్యవర్తులుగా ముఠాకు చేరిన సభ్యులకు ప్రతి దరఖాస్తుకు 10 నుంచి 30% వరకు కమిషన్ పుట్టజెబుతూ ప్రధాన నిందితులు కోట్లు కొల్లగొట్టారని సిపి వెల్లడించారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా కొంతమందిని ఏర్పాటు చేసుకోవడానికి, అంటే స్లాట్ బుక్ చేయడం కోసమో లేకపోతే ఈ సమస్యలు మా దగ్గర తీసుకురావాలని చెప్పేసి కొంతమందిని ముఠా ఏర్పరుకున్నారంట. ఆ ఏర్పరచుకున్న క్రమంలో వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని వస్తే ఆ పైసలు వీళ్ళు తీసుకొని స్లాట్ బుక్ చేసుకున్న టైంలో ఈ అనర్థానికి ఒడిగట్టారు. అది ఎంతవరకు ప్రభుత్వానికి అన్యాయం జరిగింది, లేకపోతే ప్రభుత్వ ఖజానా కండిగొట్టారు, ఇది ఇక ముందు ఎవరు చేయబోతున్నారు, ఎంతమంది చేస్తారు, దీన్ని ఎట్లా అరికట్టాలనేది ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి కొడుకులు వీడొక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఓన్లీ ఇది డేటా ఓన్లీ వరంగల్లో మాత్రమే, వరంగల్ క్రైమే అంటే ఒక జిల్లాకు సంబంధించిన మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దానిపైన నిఘా పెట్టాలి. ఈ పోలీస్ అధికారులు అందరూ కూడా దానిపైన నిఘా పెట్టి ఇట్లాంటి సమస్యలు అరికట్టే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ఇట్లాంటి అనర్థాలకు కానీ ఇట్లాంటి సమస్యలకు కానీ పరిష్కారం తొందరగా తీసుకొచ్చినట్టయితే పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఉంటుంది ఇంకా ముందు. లేకపోతే ఈ మోసం పోయిన వాళ్ళ దాంట్లో 90% పేద ప్రజలే ఉంటారు. దీన్ని అరికట్టాలి. అరికట్టకపోతే దీంతో ఇంకో అనర్థాన్ని కూడా అరికడతారు వాళ్ళు, ఇంకో అనర్థం కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని అరికట్టాలంటే దీన్ని వీలైనంత తొందరగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మరో వార్త చూసుకుందాం. కోట్లాట, కాసులు రాల్చిన కోడి కూత, పండుగ 3 రోజులు బరిలోనే గోదావరి. ఏపీలో రూపాయలు 2,000 కోట్ల పందాలు. తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1.53 కోట్లు, గుండాట పేకాట్లలో 500 కోట్లు, కృష్ణాలో 800 కోట్లు, పశ్చిమలో 300 కోట్లు, బాపట్లలో 200 కోట్ల పందాలు. కోడి పంద, అందులోనూ తెలంగాణ వాసులు రాకతో జోష్ అంట. నిజంగానే కూడా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటేనే ఒక రకమైన సంబరం. అది వాళ్ళకి పండుగ అని చెప్పేదానికంటే కూడా ఒక ప్రతి ఇంటి దావత్ అనుకోవచ్చు. ప్రతి ఇంటికి దావత్ ఎట్లయితే చేసుకుంటారో, ప్రతి ఇల్లు దావత్ ఎట్లయితే ఎంజాయ్ చేస్తుందో, అట్లా టోటల్ ఆంధ్ర మొత్తం కూడా సంక్రాంతిని అంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఈసారి తెలంగాణ వాసులు రాకతో కూడా ప్రత్యేకమైన జోష్ ఏర్పడ్డది అక్కడ. ఎందుకంటే మేము కూడా పోయినాము. తెలంగాణ వాసుల్లో అక్కడ ఇంచుమించు వాళ్ళొక 60% ఉంటే 40% తెలంగాణ వాసులే ఉన్నారు. అంటే ఆంధ్ర ప్రజల పండుగను, ఆ సంక్రాంతిని ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం, మనం కూడా చూసి తరిద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా చాలామంది పోయారు అడిగి. నిజంగానే చూసుకున్నట్టయితే కూడా కోడి పందాల పైన కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ. కోట్ల ట్రాన్సాక్షన్ జరిగి, అంటే సరే వాళ్ళు ఇది లీగలా ఇల్లీగల్ అనేది పక్కన పెడితే కోట్ల ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళు ఒక సంబరంలో మునిగిపోయారు. వాళ్ళు ఒక కోడి డిసైడ్ చేస్తుంది ఒక్కొక్కరి జీవితం ఏందనేది. చూడండి, ఒక ఆయనదైతే 1.53 కోట్లు, అంటే 1,53,00,000 రూపాయలు పందెం కాసిండు ఒక దానిపైన.
ఓడిపోయాడు ఆయన, పందెం కాసిన ఆయన ఓడిపోయాడు, ఇంకొక ఆయన గెలిచిండు. అంటే ఒక కోడి డిసైడ్ చేస్తుంది ఒక మనిషి జీవితం. అట్లా సరే ఆ వర్షన్ పక్కన పెడితే, బెట్టింగ్ వర్షన్ పక్కన పెడితే, సంక్రాంతికి మాత్రం ఆంధ్రాలో ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈసారి కనిపించింది. చాలామంది ప్రజలు కూడా చూసిర్రు, అందులో నేను ఒకడిని. నిజంగానే కూడా కోనసీమ జిల్లాలో కానీ నీకు ఏ జిల్లాకు ఆంధ్రాలో ఏ నియోజకవర్గం సంబంధించిన నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే ఇవంతా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే గారు దానికి వెన్నుండి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు కానీ ఆ కోడి పందాలకు కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎవరైనా అడ్డుకున్నారంటే మాత్రం నెక్స్ట్ టైం వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సహకరించరు ఇక. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎజెండానే ఇట్లాంటి పండుగలన్నింటినీ వాళ్ళని పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్లయితేనే అట్లా ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ ముఖ్యమంత్రికి కానీ వాళ్ళు స్థానం కల్పిస్తారు. అలా లేదు అనుకుంటే మాత్రం వాళ్ళందరూ పక్కన పెట్టేస్తారు ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రిని కానీ. ఆంధ్ర ప్రజలకు ఆ పట్టుదల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ 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 సంవత్సరం మొత్తంలో వాళ్ళ పెద్ద పండుగ సంక్రాంతి. మూకుమ్మడిగా మొత్తం టోటల్ ఆంధ్ర మొత్తం సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి ఒకటే. దాన్ని చాలా హంగామా ఉంటుంది ఇక. అందులో ఈ పందాలు అయితే మాత్రం ఇక చెప్పలేము. ఇక కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ, కోట్లు. ఒక దగ్గర ఒకటి అనుకుంటే ఇంకో దగ్గర ఇంకొకటి, అట్లా చాలా రకాలుగా. చూడండి, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్ళు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి. కోడి పందాలతో పాటు గుండాట కోతాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 3 రోజుల్లో ₹500 కోట్ల వరకు పందాలు తెగినట్టు అంచనా. ఒక కాకినాడ జిల్లాలోనే ఏకంగా ₹250 కోట్ల లావాదేవీలు సాగినట్టు చెబుతున్నారు. ఒక్కో బరి వద్ద 3 నుంచి 4 గుండాటాలు బోర్డులు ఏర్పాటు చేశారంట. నిజంగానే కూడా 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక సంక్రాంతి పేరు పైన. ఒక సంక్రాంతి పండుగ పేరు మీదనే ఈ కోడి పందాలు కానీ గుండాట కానీ ఇంకా రకరకాల ఆటలతోటి ఇంచుమించు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ. ఇక మొత్తం ఓవరాల్గా ఆంధ్ర మొత్తం చూసుకుంటే 2-3 వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది ఈజీగా. ఆంధ్రాలో చూసుకుంటే 2-3 వేల కోట్ల ట్రాన్సాక్షన్ ఈ పందాల పైన జరిగి ఉంటుంది నిన్న 3 రోజుల సంక్రాంతి సంబరాల్లో. ఏదేమైనా పండుగ మాత్రం చాలా సంతోషంగా ఆంధ్రవాసులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. చూద్దాం మరో వార్త. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదు. ఈ ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అంటే కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది. ఏంటంటే ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గారిని శుక్రాచార్యం చేసిండు. ఇంకా వీళ్ళిద్దరు ఎవరు? మారీచుడు, సుబాహుడు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళిద్దరూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నాయకుల పనేమది? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్ష నాయకుని పని. మీరు ఏమంటారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? కేసీఆర్ గారు రావాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని మందలించాలి, తప్పు ఒప్పులు మాకు చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. సరే, ఆ పని కేసీఆర్ గారు 1 నిమిషం పక్కన పెడితే ఆ పని ఎవరు చేస్తున్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తూనే ఉన్నారు. మరి మీకు అయిన ప్రాబ్లం ఏంది? వాళ్ళు వచ్చి వాళ్ళ గొంతెత్తి వాళ్ళు ప్రశ్నిస్తేనే, వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తేనే మీరు ఏమంటారు? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నా అంటారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి అదే మాట మాట్లాడితే కూడా ఇదే మాట అంటారు కదా. మళ్ళీ మీరు అనేక పేర్లు తీసుకొని ఇట్లా అనేక రకాలుగా ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు. సరే, ఆయన ఎందుకు వస్తలేడు అనేది పక్కన పెడితే, మరి ఈరోజు కేటీఆర్, హరీష్ రావు ఉండి కూడా మీకు అదే ప్రభుత్వం పైన సలహాలు సూచనలు కానీ ప్రభుత్వం పైన ఆరోపణలు కానీ ఏ చేసినా ప్రతిపక్ష నాయకుల హోదాలో వీళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి మీకైనా ప్రాబ్లం ఏంది? ఇట్లాంటి పేర్లు పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఎందుకు అనాలి? చూద్దాం, లోపలికి వెళ్దాం వార్తలోకి. వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలి అంటే మీకు ఆ ప్రజాపాలన తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఒక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదు. మిమ్మల్ని కూర్చోబెట్టింది ప్రజలు. మీ పని ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ప్రజల చూపు మీ దిక్కు మళ్ళేలాగా చూడాలి. ప్రజల చూపు మీ దిక్కు మళ్ళాలంటే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో,
వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి వాటిని ప్రజలకు అనుకూలంగా మలిచి ప్రజలకు అందేలాగా చూడాలి. వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తే అప్పుడు మీ ప్రజాపాలన మళ్ళీ 2034 వస్తుందా, 2050 దాకా వస్తుందా, అప్పుడు ప్రజలు చూసుకుంటారు అది. అంతేగాని కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తిట్టుకుంటా 2034 వరకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అనుకోవడము అది మీ మీ విఘ్నతకు వదిలేస్తున్నాం అదిగా. ఎందుకంటే ప్రజాపాలన తీసుకొచ్చి ఈరోజు మీరు అంటున్న ప్రజాపాలన ఏదైతుందో ఆ ప్రజాపాలన కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఈరోజు వారిని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినాయి. కానీ మీరు ఏం చేస్తారు, ఈరోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టి వాళ్ళు తిట్టడం వల్ల 2034 వరకు మేము అధికారంలో ఉంటామంటారు. అది మీ భ్రమాది. 2034 వరకు మీరు అధికారంలో ఉండాలంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఈ 6 గ్యారెంటీలను సరైన పద్ధతిలో నిర్వహించుకుంటా ప్రజల వద్దకు తీసుకొచ్చి అవి నెరవేర్చినట్టయితే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఆ రోజు మీరు ఏ రోజు వరకైనా మీరు అధికారంలో ఉంటారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను ఒక పట్టున మళ్ళా డెవలప్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్, రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి రెండింటిని కూడా సమకూలంగా తీసుకపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇస్తారు ఇంకోసారి. అంతేగాని ఇక మేము వాళ్ళు తిడుతున్నాం కాబట్టి 2034 వరకు, 2050 వరకు మేము ఇంకా అధికారంలో ఉంటాం అనుకోవడం మాత్రం మీ భ్రమ అవుతుంది. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని ఏమైనా కింద మీద ఏంటంటే కర్రు కాసి వాత పెడతారు. అప్పుడు ఇబ్బంది పడేది మీరే. ఇక చూసుకోండి ఒకసారి. అది రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని మోదీని కలుస్తుంది. అందుకే నాగోబా జాతరకు మరో 22 కోట్ల మంజూరు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా అనడము ఇది మంచి విషయమే. కలవకమని ఎవ్వరు అంటలేరు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ, ఈ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నందుకు మీకు అపోజిషన్ వాళ్ళే కదా, వాళ్ళు ఖచ్చితంగా మీ పైన ఏ రకంగా మాట అంటూనే ఉంటారు. దాన్ని మీరు ఎంతవరకు తీసుకోవాలి, గంతవరకు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చినంత మాత్రాన వాటిని తీసుకోవాలి, వాళ్ళ కోసం మేము పనిచేస్తామని అయితే మీరు అన్నారు. మీరు ఏంది, వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోరా పక్కన పెడతారా మీ ఇష్టం. అధికారంలో మీరున్నారు, ఎక్కువ టీం మీది ఉంది, ఎక్కువ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏదనుకున్నా కానీ నిర్ణయం తీసుకొని పని చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పైన ఏడడం మానేసి మీరు ఇచ్చిన సంక్షేమ ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో, ఇంకా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతున్నది, డెవలప్మెంట్ ఎక్కడ పోతున్నది అని దానిపైన కూడా సమీక్ష చేసుకుంటా రెండింటిని సమానంగా తీసుకోపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. సరే మీరు ఏమన్నారు, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా కలుస్తా అంటారు. మంచిదే, కలువు. నేను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నట్టు కూడా అందుకే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులందరికీ ఆ డిఏలు పెరుగుతాయి. ఇట్లా అనేక రకాల సమస్యలు పరిష్కారం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు దరిద్రంగా మారిపోయినాయి. ఈ రోడ్ల రవాణా మంచి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి. ఇట్లా అనేక రకాల పింఛన్దారులు మాకు పింఛన్ పెరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అనేక రకాలుగా ప్రజలందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. ఈరోజు ప్రజలందరూ మీకు ఓటేసి గెలిపించింది ఎందుకు? ఇట్లా అందరినీ కలిసి రాష్ట్ర అభివృద్ధి చేస్తారని చెప్పి. ఈరోజు మీరు కలుస్తున్నా అంటే కలవాలి, బరాబర్ కలవాలి. కలిస్తేనే కదా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. మరి కలుస్తున్నారు, ఉత్తా కలిసి వస్తున్నారా, రాష్ట్రంకి మన నిధులు తీసుకొస్తున్నారా? కలుస్తూ మేము వాళ్ళు ఇస్తలేరు అంటారా? మళ్ళా వాళ్ళు ఇవ్వకపోతే కూడా మీరు కలిసినా కూడా వేస్టే కదా. కలిసి దండుగానే మీరు కలిసి నిధులు కూడా తీసుకొని వస్తే, అవును పలానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమంత్రిని కానీ ఇంకో శాఖ మంత్రులను కానీ వెళ్ళి కలిసి నిధులు తీసుకొని వస్తున్నారని చెప్పేసి ఇక్కడ సంబరాలు చేసుకుంటారు, సంతోషపడతారు. అంతేగాని ఉత్తా పోతున్నా వస్తున్నా అన్నట్టు పోతే మాత్రం అది వేస్ట్. కలవాలి, కలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ప్రధాని మోడీని కలుస్తుంది అందుకే అంట. ఎవరు కలువు? ప్రధానమంత్రి ఆయన ఏ పార్టీ నుంచి అనేది కాదు, దేశ ప్రధాని ఆయన. కలుస్తేనే రాష్ట్రాలకు నిధులు నిర్వహిస్తాడు. ఆ నిధులు లేకపోతే మన రాష్ట్రం ఏడున్న గంగడు ఆడిని అన్నట్టు ఉంటుంది. అట్లా ఉండదు అంటే ఖచ్చితంగా కలవాలి. అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే. ఈ నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభించిన సీఎం, చనాకా కోరాట ఆయకట్టుకు పెన్గంగా జలాలు, హత్తిఘాట్ పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం. ఈ సబ్జెక్టు ఇది వేరేది ఉంది. ఇది
చెప్దాం ఈ తర్వాత మళ్ళా. ఉద్యోగులే వారద సారథులు, ప్రజాపాలనలో 70,000 కొలువుల భర్తీ, టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం, స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాలకులు, కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్. 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేత. ఉద్యోగులే వారద సారథులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నిజంగానే కూడా ఉద్యోగస్తులు ఈరోజు వారద సారథులు అంటే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు. ప్రభుత్వం ఒక వారధి అనుకుంటే దానికి సారథులు ఎవరంటే ఉద్యోగస్తులే, వాస్తవమే అది. కానీ ఈ మాట అనేది నచ్చలేదు. ఏంటంటే ప్రజాపాలనలో 70,000 కొలువుల భర్తీ, నిజంగానే ప్రజాపాలన 70,000 ఉద్యోగాలు భర్తీ చేసారంటే మాత్రం అది అవాస్తవం, పూర్తి అవాస్తవం అది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కానీ ఇప్పటివరకు ఈ 70,000 ఉద్యోగాలల్లో ఇంచుమించు ఎక్కువ స్థాయిలో ఆ నోటిఫికేషన్ కానీ ఆ ఎగ్జామ్ కండక్షన్ కానీ ఇవన్నీ చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్. ఇది చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. తప్పని పరిస్థితిలా మీరు నోటిఫికేషన్ విడుదల చేసి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు నియామక పత్రాలు ఇస్తే అప్పుడు అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుతాయి. మీరు ఉద్యోగాలు అన్నీ అవుతున్నాయో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలే, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఉద్యోగాలు కల్పించిందంటే కేసీఆర్ గారే. ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలు చూసుకుంటే 43,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించింది ఎవరు? కేసీఆర్ గారే. ఈరోజు మళ్ళీ 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందంటే కూడా కేసీఆర్ గారు తీసిపెట్టిన డాటానే. దానికి ఈరోజు నోటిఫికేషన్ ఎన్నిక తయారు చేస్తారు, ఇంకా అది ఇంకా కంప్లీట్ కాలే. ఈరోజు ఈ గ్రూప్ 3కి సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇంకా అనేక ఉద్యోగాలు ఏవైతే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చినటువంటి నోటిఫికేషనే. వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు ఫలితాలు వెల్లడి చేసి అయిపోయేసరికి వాళ్ళు అధికారంలోకి పోతే మీరు వచ్చి ఈరోజు నియామక పత్రాలు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు ఉద్యోగాలు నింపినాం 70,000 ఉద్యోగాలు అనేది మాత్రం పూర్తి అవాస్తవము. దీంట్లో ఎట్లాంటి వాస్తవం అయితే లేదు. మరో వార్త, సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చండి, దేశ అభివృద్ధి అంశంలో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుంది. 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క సైనిక పాఠశాల ఇవ్వలేదు, ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్. ఇది మంచిది అనుకోవచ్చు ఇది. ఎందుకంటే నిజంగానే కూడా రాష్ట్రానికి ఇప్పటిదాకా కూడా సైనిక పాఠశాల ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి ఇవన్నిటి దిశగా ప్రయత్నం చేసి ఏ రకంగా వెసులుబాటు జరిగితే ఆ రకంగా వెసులుబాటు చేసుకొని ఆ ప్రయత్నాలన్నీ కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. చేసినట్టయితే రాష్ట్రం ముందుకు పోతుంది అంతో ఇంతో.